హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ మరడాన్ ముచ్చట్లు. ఈరోజు డయాబెటీస్ ఉన్న వాళ్ళకి ఒక మంచి మెడిసిన్తో వచ్చానమాట. ఇది ఇన్సులిన్ చేయించుకునే వాళ్ళు ట్యాబ్లెట్ వరకు వస్తారు. ట్యాబ్లెట్ ప్రతిరోజు వేసుకునే వాళ్ళైతే ఈ పౌడర్తో సరిపోద్దన్నమాట. ఈ పౌడర్ని 2 పూటల 2 స్పూన్లు తాగినట్లయితే చాలా మంచి రిజల్ట్ వస్తుంది. అలాంటి పౌడర్ని మన ఇంట్లో ఎలాగ ఈజీగా తయారు చేసుకోవాలో మీకు ఈ వీడియోలో క్లియర్గా చూపిస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. కొత్త వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ చేయండి. ఇంకెందుకు ఆలస్యం, వీడియో ప్రాసెస్ని అయితే చూసేద్దాం పదండి. ఈ పౌడర్ని చేయడానికి ముందుగా మనం ఈ మెటీరియల్ అన్నీ కూడాను మనకి ప్రతి సూపర్ మార్కెట్లో దొరుకుతుంది, లేదనుకోండి బయట కిరాణా షాపుల్లో దొరుకుతాయి అన్నమాట. వీటన్నింటినీ కూడాను కరెక్ట్ కొలతల్లో చేసుకోండి. మెంతులు అయితే 1/2 కేజీ 250 గ్రాములు ఉండాలి. వాము 100 గ్రాములు ఉండాలి. ఇది నల్ల జీలకర్ర అనమాట. ఇది మెడిసినల్గా పనిచేస్తుంది. ప్రతి సూపర్ మార్కెట్లో దొరుకుతుంది. ఇది 50 గ్రాములు తీసుకోండి. జీలకర్ర కాదు, నల్ల జీలకర్ర అంటే మనకి ఇస్తారనమాట. దాన్ని 50 గ్రాములు తీసుకోండి. గుర్తు పెట్టుకోండి, నల్ల జీలకర్ర అంటే ఇస్తారు. ఇది షుగర్ పేషెంట్లకి చాలా బాగా పనిచేస్తుంది. అలాగే వాము 100 గ్రాములు తీసుకోండి. మెంతులు 250 గ్రాములు అనమాట. వీటన్నింటినీ కూడాను లైట్గా దోరగా వేయించుకోవాలి, లేదా ఎండలో పెట్టైనా మనం పొడి చేసుకోవచ్చు. నేనైతే లైట్గా స్టవ్ పై పెట్టి వేయించుకుంటున్నాను అనమాట. జస్ట్ వేడెక్కితే చాలు. ముందుగా నల్ల జీలకర్రని వేసేసి లైట్గా ఫ్రై చేసుకోవాలి. మరి మాడిపోకూడదు, అలాగని బాగా వేడెక్కిపోకూడదు. మనం చేయి పెడితే తాకినట్లు ఉండాలన్నమాట. దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకోండి. మరలా అదే కడాయిని పెట్టేసి అందులో 100 గ్రాములు వామును వేసేయండి. వేసేసి ఈ వాము కూడా లైట్గా వేడెక్కితే సరిపోద్ది. అంటే మనం చేయి పెట్టి తాకితే మనం ఈజీగా తాకగలగాలి, ఆ వేడి ఉండాలి. అప్పుడు ఆ వాముని నల్ల జీలకర్ర తీసుకున్న ప్లేట్లోనే తీసుకోండి. మరలా కడాయి పెట్టేసి మెంతులను వేసేయండి. మెంతులు కూడా నిదానంగా వేయించుకుంటే చక్కగా వేగుతాయండి. చాలా ఫాస్ట్గా హై ఫ్లేమ్ మీద వేపొద్దు. ఫాస్ట్గా వేపేస్తే మెంతులు జిగురుదనంగా ఉండి అవేమో మనం మిక్సీ వేసేటప్పుడు అంత ఈజీగా నలగవన్నమాట. అందుకు నిదానంగా వేయించుకోవాలి. కాస్త ఎక్కువ టైం వేయించుకోవాలన్నమాట. జీలకర్ర అలాగే వాము కంటే మరి కాస్త ఎక్కువసేపు వేయించుకుంటే మంచి కలర్ వస్తాయి. ఆ కలర్ వచ్చిన తర్వాత ప్లేట్లోకి తీసుకుని చల్లగా అయిన తర్వాత మిక్సీ జార్లో మొత్తం అన్నింటినీ వేసేయండి. వేసేసిన తర్వాత వీలైనంత మెత్తగా పొడి చేసుకోవాలన్నమాట. చూసారా, వీడియోలో చూపించినట్లు ఇలా పొడి చేసుకోవాలి. అయితే ఈ పొడి బరకగా మనకు అనిపిస్తుంది, ఇలాగే పనికిరాదనమాట. ఒక పళ్ళెంలో పిండి జల్లెడని పెట్టేసి మనం జల్లించుకుంటూ ఉండాలి. అలా జల్లించుకుంటూ వస్తున్న ఆ నొరగనైతే మరలా మిక్సీ జార్లో వేసుకోవాలి. చూసారా, రవ్వ రవ్వలాగా ఉంది. దీన్ని మరలా మిక్సీ జార్లో వేసుకొని మరలా పొడి చేసుకొని మరలా జల్లెడ పట్టుకొని మెత్తని పౌడర్ లాగా చేసుకోవాలి. చూసారా, ఎంత మెత్తగా ఉండాలన్నమాట. ఇలాగా మొత్తం అంతా అయిపోయినంత వరకు ఇలాగే పౌడర్ చేసుకోండి. చూడండి, ఇలా ఉండాలన్నమాట. ఇప్పుడు దీన్ని ఒక ఎయిటెడ్ డబ్బాలోకి స్టోర్ చేసుకోవచ్చు. అయితే కంప్లీట్గా చల్లగా అయిపోవాలి. మిక్సీ వేసాం కదా, పిండి కాస్త వేడిగా ఉంటుంది. ఇలాగా స్పూన్తో కలిపేసి బాగా చల్లగా అయిన తర్వాత మాత్రమే మనం ఎయిటెడ్ డబ్బాలో స్టోర్ చేసుకుంటే 15 డేస్ నుంచి 1 మంత్ వరకు వాడుకోవచ్చు అనమాట. అయితే ఉదయం 1 స్పూను, సాయంత్రం 1 స్పూను అంతే. చల్లటి నీటిలోనే కలపండి, వేడి నీళ్ళు కాదనమాట. మనం తాగే నీళ్ళు చల్లని నీరు ఉంటాయి కదా, అందులో వేసేసి కలిపేయండి. ఇందులో ఇంకేం వేయొద్దు, వేయకుండా ఇలాగే కలిపేసి తాగేయండి. అయితే కాస్త చేదుగా ఉంటుంది అనమాట. అయినా సరే చాలా బాగా పనిచేస్తుంది. ఒకసారి ట్రై చేసి మీకు రిజల్ట్ ఎలాగనిపించింది అనేది ఆ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. కొత్త వాళ్ళు అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ చేయండి. మన యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ అయితే నన్ను సపోర్ట్ చేస్తూ ఉండండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. ఉంటాను ఫ్రెండ్స్, ఉంటాను మరి. బాయ్.